నాయన వాక్యాలు నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి మంచి మన్నులో పడి అభివృద్ధి పొందుకు నాయన అనేక ఆత్మపాలనలు ఇచ్చే కృపను దయచేస్తామని చివరిగా నా తండ్రి యెరూషలేములో సమాధానం దయచేయండి అయ్యా. యూదులకు రక్షణ దయచేయండి తండ్రి. సార్వత్రిక సంఘాలకు నిక్షేమం సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన చేసిన మౌది గారికి వందనాలండి. వందనాలండి. మరి వాక్యం చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సరోజిని గారు. సరోజిని 79వ కీర్తన 11 నుంచి 13 ఉన్నాయి చదివేయమ్మా. నుంచి అండి 11 నుంచి 13 వరకు. దేనాలు కొందామండి. 79వ కీర్తన 11 నుంచి చదువుకుందామండి. 11వ వచనం నుంచి. తెరలోనున్న వారి నిట్టూర్పు దేవుని సన్నిధికి రానిమ్ము. నీ బహు బలాతిశయం చూపుము. చావునకు నిందింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందను ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందలను కలుగజేయుము. అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమైన మేము సదాకాలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. చిన్నవాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. వాక్యభాగం చదివించిన సరోజిని గారు వందనాలండి. మరి వాక్యంలోకి వెళ్దాం. మన మధ్యన ఉన్నటువంటి విజయ్ కుమార్ అయ్య గారు ఉన్నారు మన మధ్యలో ఈరోజు. అయ్య గారు వందనాలండి. వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి? వాయిస్ వినపడుతుందండి? హలో, వినపడతలండి. హలో, కట్ అవుతుందండి పాస్టర్ గారు. కట్ అవుతుందండి. అవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బాగానే ఉందండి. స్ట్రక్ అయిపోయింది. సిగ్నల్ ఆగట్లేదండి. పైగా ఆపలా ఉందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యం వినపడుతుంది కదండి? వినపడుతుందండి. సరే, ఈ సమయంలో మరి జూమ్ మీటింగ్ ద్వారా మరి ప్రభు సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ జూమ్ మీటింగ్ ఈ విధంగా జరగడానికి కారణంగా ఉన్నటువంటి ప్రియులు మరి విక్టర్ బాబు గారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా మరొక దైవజన చంటిబాబు గారికి, ఆశీర్వాదం గారికి, వీరందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అన్నాల్ బ్రదర్, ప్రియ సహోదరి సంజమ్ గారు మరి వారు కూడా ఎంతో ప్రయాసతో ఈ మీ యొక్క జూమ్ మీటింగ్ నుండి చక్కగా నడిపిస్తా ఉన్నారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్యం చదువుకుందామండి. 92వ కీర్తన 92వ కీర్తన మొదటి నుంచి 6 వచనాలు ఉన్నాయి. చదువుదాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల సర మండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయములు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. చాలండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ సమయంలో నా తండ్రి ప్రభువా, మా ప్రియులు విక్టర్ బాబు గారి ద్వారా తండ్రి వారి మనసులో పెట్టినటువంటి నైనా ఈ భారాన్ని బట్టి మీకు స్తుతిస్తున్నాను. అనేకులను దేవన తండ్రి జూమ్ మీటింగ్ ద్వారా
దేవనతని ప్రభు బలపరిచేదాని కొరకై ప్రభా మీరు వారిని ప్రేరేపించి మీ ప్రేమకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అందులో భాగంగా తండ్రి ప్రభా మరి నాయన చంటిబాబు గారు, ఆశీర్వాదం గారు, సంజయ్ గారు, ఇంకా అనేక మంది సహోదరులు ప్రభా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొంది తండ్రి ఆయా సందర్భాల్లో కొంతమంది దైవజనులుగా తండ్రి వారి సమయాలను ప్రభు తండ్రి వాక్యం ద్వారా మరి ఉపయోగించుకోవడానికి ఇచ్చిన కృపకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయోగ్య దాసుడు ఎన్నికలైన వాడిని ఆయన నన్ను కూడా తండ్రి ఉదయకాల సమయంలో ఈ యొక్క మీటింగ్ లో తండ్రి ప్రభా మరి వాక్యము చెప్పడానికి ప్రభా మీరు నా తండ్రి కృప చూపించినందుకు స్తోత్రములు. చదవబడిన 92వ కీర్తన నుంచి మాతో కొన్ని సంగతులు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకునమని యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ 92వ కీర్తనలో మరి చక్కని సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇది దావీదు రాసినటువంటి కీర్తన. ఆయన మరి మనందరికి తెలుసు దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తులలో చాలా ప్రధానమైన వ్యక్తిగా మనం చెప్తాం. కట్ అయిందండి. అవలేదండి, పని చేస్తుందండి, వినబడుతుందండి. ఆయన మరి ప్రభుని ఆరాధించిన వ్యక్తులలో చాలా శ్రేష్టమైన వ్యక్తిగా ఆయనను మనం ఆరాధిస్తాము. ఆయన్ని మనం గమనించవచ్చును. దావీదు అనగానే మరి మనం తెలుసుకోవాలి ఆరాధన. ఎందుకంటే ఆయన ఎక్కువగా వర్షిప్ చేసేవాడు, ఆయన ఎక్కువగా ప్రభువుని కనపరిచేవాడు. ఎందుకంటే ఆయనకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు చేసిన కార్యాన్ని ఎన్నడూ కూడా ఆయన మర్చిపోలేదు. ఎంతో మందిగా మనం ఉన్నాం కానీ చాలా సార్లు ప్రభుని మర్చిపోతాం. ఆయన కార్యాలు, ఆయన యొక్క ఎన్నో ఉపకారములు, మేలులు మనం పొందుకుంటున్నప్పుడు కూడా మనం మర్చిపోతాం. కానీ దావీదైతే అట్లాంటి హృదయం కలిగిన వాడు కాదు. అంటే దేవాతి దేవుడు దావీదు విషయంలో చెప్తారు కదా, దావీదు నా హృదయానుసారుడు అని. అంటే దేవుని యొక్క హృదయాన్ని అనుసరించిన వ్యక్తి ఎవరంటే దావీదు. ఎందుకంటే దేవుని యొక్క హృదయంలో ఏముందో, ఆయన ఏమి ఆశిస్తున్నాడో, ఏమి కోరుకుంటున్నాడో ఎరిగిన వ్యక్తి ఎవరంటే దావీదు. ప్రియమైన వాళ్ళరా, ఆ రీతిగా దావీదుని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా దేవుని యొక్క హృదయంలో దేవునికి ఉన్నటువంటి ఆశ, ఆలోచన ఎరగవలసిన వారు ఉన్నాం. మనం ప్రతి ఒక్కరిని మనం గమనించడానికి ఇష్టపడతాం, అందరినీ తృప్తిపరచడానికి ఇష్టపడతాం, అందరికీ ఏదో సాటిస్ఫాక్షన్, మనం ఏదో సంతృప్తిని కలిగించడానికి ప్రయత్నాలు చేస్తాం. కానీ చూడండి, కొన్నిసార్లు చుట్టాలు వస్తే మరి ఎన్నో రకాలుగా వండి పెడతాం. వండి పెట్టినప్పటికి కూడా మనం అంటాం, ఏమండి మీకు కరెక్ట్గా మేము చేసి పెట్టామా, మంచిగా వండి పెట్టామా అని చెప్పేసానని, బాగానే ఉందండి అని ఎన్నిసార్లు మనం అడుగుతాము. ఎందుకంటే వాళ్ళు తృప్తిగా తిన్నారా లేదా అనే సంగతి. ఇలాగా లోకంలో ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు కూడా ప్రతి ఒక్కరిని తృప్తిపరచడానికి, ప్రతి ఒక్కరిని మనం సంతృప్తిపరచడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. కానీ దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుని తృప్తిపరచాలా, దేవునికి సంతృప్తిని కలిగించాలా. దేవునికి తృప్తి ఏంటండి, దేవునికి సంతృప్తి ఏంటంటే మనవును ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు చెప్తా ఉంటారు. ఏమంటారంటే ఆయన, నేను నా తండ్రి చిత్తమును నేను సంపూర్తిగా చేసి ఉన్నాను అంటాడు. అంటే దేవుని యొక్క చిత్తం కూడా మనం ఎరగాలి. అంతేకాదు మరి ఆయన అంటాడు, మరి నా ఆహారము మరి అది పరలోక సంబంధమైన ఆహారం అంటాడు కదండి ఆయన. ఇంకా అనేక సంగతులలో ఆయన మాట్లాడుతూ, నేను నా తండ్రి నాకు అప్పగించిన ప్రతి పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి ఉన్నాను అంటాడు. అంటే దేవుని యొక్క హృదయంలో ఏముందో, దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క తలంపు ఏంటో, దేవుని యొక్క అంతరంగం ఏంటో ఎరిగిన వారు ప్రభువైన క్రీస్తు వారు. అదే మనసు దావీదు కూడా కలిగి ఉన్నాడు. అందుకనే ప్రభువైన క్రీస్తు వారు అంటారు, దావీదు నా హృదయానుసారుడు అని. ఆ హృదయానుసారుడైన దావీదు ఈ 92వ కీర్తనలో ప్రభుని స్తుతిస్తున్నాడు, ప్రభుని గణపరుస్తా ఉన్నాడు. ఏమనంటే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. దావీదు ఎంత అద్భుతంగా ప్రభుని సంబోధిస్తా ఉన్నాడండి. ఏమంటున్నాడు? యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవా అంటే ఎవరండి? యెహోవా అనగా నేను నేనే, ఐఎమ్ దట్ ఐ యామ్, నేను నేనే. అంటే నేను నేనే అని చెప్పుకున్న వారాయన. ఆయనకు ఆయనగా ఉన్నవాడు. కానీ ఆయనకు వేరుగా ఎవరు లేరండి. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన మాత్రమే సర్వాధికారి. చక్కగా మరి ప్రభుని చక్కగా మంచిగా ఆయన సంబోధిస్తా ఉన్నాడు. రెండోది ఏమంటున్నాడంటే, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఒకటి స్తుతించుట మంచిది, రెండు ఆయన నామమును కీర్తించుట మంచిది అని. మహోన్నతుడు మన ప్రభు ఎవరండి? మహోన్నతుడు. అంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో వసించే గొప్ప దేవుడు. తిమోతి రాసిన
ఒక మాట ఉంది చూడండి, తిమోతి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి సంఘానికి రాసినటువంటి తిమోతి పత్రిక రాస్తూ ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి. మరి ఇట్లాంటి దేవుడే ఆయన 6వ అధ్యాయం తిమోతి పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం 15-16 వచనం చదవండి. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలమునందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజునకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. మీ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు ప్రభావం కలుగుండును గాక. చూడండి దేవుని ప్రియమైన వారలారా, ఆయన గురించి ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు తన అనుభవంలో మాట్లాడుతున్నాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో వసించే గొప్ప దేవుడు. అలాంటి ఉన్నతమైన మహోన్నతమైన నామమైన దేవుని యొక్క ప్రభు యొక్క నామాన్ని మనం స్మరిస్తా ఉన్నాం. మనం ఏదో గూట్లో పెట్టినటువంటి ఏదో చిన్న బొమ్మ కాదు, లేకపోతే మన దేవుడు, లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ పెట్టి నువ్వు అక్కడ ఉండు అనేటువంటి అని చెప్పి చేసేటువంటి దేవుడు కాదని మన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. అంతేకాదు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, శ్రీమంతుడు, అద్వితీయ, మరి ఎంతో సర్వశక్తుడైనటువంటి దేవుడు. అద్వితీయం అంటే ఇంకొకటి లేదని, ద్వితీయము అంటే రెండవది లేదని, ఆయన ఒక్కడే అనేటువంటి లేకపోతే అర్థం వస్తుందండి దేవుని బిడ్డలారా. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం, ఆయన్ని గణపరుస్తా ఉన్నాం. దావీదు యొక్క అనుభవం చూడండి. మహోన్నతుడా, నీ నామమును కీర్తించటం మంచిది. ఎప్పుడంటండి? ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. 3 విషయాల్లో మంచిది 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 దావీదు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎప్పుడంటండి? ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. చాలా మంది ఎట్లా ఉంటారంటే రాత్రి అంతా సెల్ ఫోన్ చూస్తారు, లేకపోతే రాత్రంతా రకరకాలైనటువంటి టీవీ ప్రోగ్రామ్స్, లేకపోతే ఇంకా రకరకాల కార్యక్రమాలు పెట్టేసుకుని లేట్ గా పడుకుంటారు, ఉదయం లేవలేరు. దానివల్ల ఏమవుతుందంటే దేవుని బిడ్డలారా, మరి ప్రభు నామాన్ని స్తుతించడం అనేది జరగదు. ఉదయం లేటుగా లేస్తాము. లేచిన తర్వాత హడావిడిగా గందరగోళంగా మన పనులను మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క హడావిడిలో, గందరగోళంలో మనం ఏం మర్చిపోతామంటే దేవుని ప్రార్థించే విషయాలు మర్చిపోతాం, దేవుని స్తుతించే విషయం, దేవుని కనిపించే విషయం మర్చిపోతాం. ఇదే వాక్యాన్ని కూడా చదువుకోరండి కొంతమంది. ప్రతిరోజు కూడా ప్రతిరోజు వాక్యం చదువుకోకుండా ఏదో తూతు మంత్రంగానే పరిగెడతా ఉంటారు చదువుకుందామని. చాలా మంది కంటే కొన్ని సహవాసాల్లో మరి డైలీ రెగ్యులర్ గా వాక్యం చదవడం అనేది అలవాటు లేదులేండి. మరి కొన్ని సంఘాల్లో చక్కని అనుభూతిని ప్రభు నేర్పిస్తా వస్తున్నాడు. ఖచ్చితంగా ప్రభు యొక్క నామాన్ని మనం స్తుతించాలి, ప్రార్థించాలి. రెండోది ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ప్రతి దినము కూడా ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఆయన ఏంటో మనకు అర్థమవుద్ది. ఉదాహరణకి మనము మరి ఏదైనా చూడండి, కూలింగ్ అంటే మనం ఏసీ రూమ్ లో ఉంటే మన బాడీ అంతా చల్లగా అయిపోద్ది. అలాగే వేడి ప్రాంతాలు ఉంటే మన బాడీ వేడిగా ఉంటుంది. అది మనం ఎక్కడున్నాము ఆ పరిస్థితిని బట్టి, ఆ క్లైమేట్ ని బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి మన శరీరం తత్వం మారడం జరుగుతుంది. నేను అంటున్నాను, మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన మనసు ఏంటో, ఆయన యొక్క ఆలోచన ఏంటో, ఆయన యొక్క చిత్తం ఏంటో, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో మనం ఎరగలుగుతాం. అప్పుడు ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఆయన్ని మనం కనపరచడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన మరి నిజంగా ఎంతో సంతోషించేవాడు ఉన్నాడు. దేవునికి చాలా ఇష్టమైనది ఏంటంటే ఆయన యొక్క హృదయం ఎరిగి ఆ హృదయానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ముఖ్యంగా దావీదు అంటున్నటువంటి సంగతులలో మరి ఎందుకు ప్రభుని ఎంతగా స్తుతిస్తున్నాడు? చాలా మందికి అంటే ఎలాగంటున్నానని వేరే విధంగా మీరు అనుకోవద్దు, కానీ ఆరాధనకు ప్రార్థనకు తేడా తెలియదండి. ఆరాధన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి? నేను విమర్శించట్లేదు, కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని చెప్తున్నాను. ఆరాధన అంటే టు గివ్, దేవునికి ఇచ్చేది. టు సబ్మిట్, దేవునికి సమర్పించేది ఆరాధన అనేది. ఆరాధన అంటే ప్రభువు మనకు చేసిన ఉపకారములు, మేలులు, ఏమైతే కార్యాలు చేస్తూ వచ్చినాడో వాటిని బట్టి దేవునికి ఇచ్చేదే ఆరాధన.
తిరిగి మనం ఇచ్చేది. ఆయన నుంచి పొందుకున్నాం, తిరిగిస్తున్నాం అనేది ఆరాధన. ఆరాధన అంటే ప్రభుకు చెల్లించేది. రెండోది ప్రార్థన అంటే ఏంటంటే ప్రభువు నుంచి పొందుకునేది. ప్రభు నుంచి మనం పొందుకునేది, ప్రభువుని అడిగేది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్? ప్రేయర్ మీన్స్ టు బెగ్, టు ఆస్క్. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన అంటే ఏంటంటే ఏమండి మరి ప్రభుని అడగడం, ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవడం. కనుక ప్రార్థనకు ఆరాధనకు తేడా తెలియాలి. ఎంత నేను అంటున్నాను, ఎన్ని సంవత్సరాలుగా మనం ప్రభుని ఆరాధన చేసినా, ఎన్ని సంవత్సరాలుగా ప్రభుని వెంబడిస్తున్నా, ఈ రెండింటికి తారతమ్యం తెలియకుండానే మనం ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా గుర్తించండి, ఆరాధన అంటే మరొకసారి చెప్తా ఉన్నాను, ప్రభుకు సమర్పించేది, టు సబ్మిట్. ఏమండి? కాబట్టి ప్రభుకు మనం అప్పగించుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. చిన్న ఆశపడుతున్నాను. రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు. మొదటి వచనం చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధతని దేవుని అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చాలండి. ఏమన్నాడంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించాలి. టు సబ్మిట్. సమర్పించడం అంటే ఏంటండి? సబ్మిట్, ఆయనకి ఇవ్వడం. అర్థమవుతుంది. ప్రభుకి మనం అర్పించడం. వేటిని అర్పించాలంట? శరీరమును కదండి, సజీవముగా. అంటే అర్పించడం అంటే ఏంటి? తీసేసి కోసి ఇవ్వడం కాదండి. మన అవయవాలను ప్రభు కొరకు ఉపయోగించడం. మన కళ్ళు ప్రభు కొరకు, మన నోరు ప్రభు కొరకు, మన చేతులు ప్రభు కొరకు, శరీరం ప్రభు కొరకు, మన అడుగులు ప్రభు కొరకు, మన తలంపులు ప్రభు కొరకు. అలాగా అర్పించినప్పుడు ఏమంటే ప్రభువుని ఏం చేస్తాం? మనం స్తుతించగలుగుతాము, దావీదు సంపూర్ణంగా దేవునికి అప్పగించేసుకున్నాడు కనుకనే ఇంకా తనలో తన ఉద్దేశం ఏది కూడా నెరవేరదు. ప్రభువు ఇష్టమే ప్రైజ్ లార్డ్. అమ్మా చెప్పండి పాస్టర్, కాబట్టి సజీవంగా దేవునికి మనం సమర్పించుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. అయితే నేను ఇవన్నీ చెప్పడానికి కాదు, అందుకని మనం ఖచ్చితంగా వేరియేషన్, వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ప్రైజ్ అండ్ ప్రేయర్? ప్రార్థనకును ఆరాధనకు తేడా మనం గమనించలేదు. ఏదో మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఖచ్చితంగా ఇది ఎరగాలి. ప్రైజ్ అంటే ప్రభు చేసిన ఉపకారములు, మేలు మనం తలపోసుకుంటూ ప్రభుని ఆరాధించడం కదండి. ఆయన ఆరాధిస్తుంటే నిజంగా కదండి, మన ఉండలేం కదండి. ఎందుకంటే ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు ఎన్ని మేలులు ప్రభు మన పట్ల చేస్తా ఉన్నాడు. అలా నిజంగా ఆరాధిస్తూ ఉంటే ప్రతి క్షణము ప్రభుని ఆయన యొక్క ఉన్నతమైన స్తుతించకుండా గణపరచకుండా ఉండలేమండి దేవుని బిడ్డలారా. నా ప్రియమైన దేవుని పిల్లలని ప్రభు నామాన్ని బట్టి తెలియపరుస్తున్నాను. అయితే ఈ సమయంలో ప్రభుని దావీదు ఎంతగా ఆరాధిస్తున్నాడు, కొన్ని సంగతులు ఎందుకు ఆరాధిస్తా ఉన్నాడు దేవుణ్ణి అనేది కొన్ని మాటలు, 3 మాటలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. నేను త్వరగానే ముగిస్తాను. ఒకటి, ఎందుకని ప్రభుని ఆయన ఆరాధిస్తున్నాడు, ఎందుకని ఆయన కార్యాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఎందుకని సారిసారిగా ప్రభు యొక్క విశ్వాసతను కూర్చి, లేకపోతే ఆయన యొక్క మరి ఘనమైన నామాన్ని బట్టి స్తుతించడానికి, పాటలు పాడడానికి, కీర్తించడానికి ఇష్టపడుతున్నాడు. ఎట్లాగంట? స్వరమండలంతోను, గంభీర ధ్వని గల సితారతోను. ఆయన మరి ఎంత ప్రియమైనటువంటి పాటగాడండి దేవునికి చాలా ఇష్టమైనటువంటి పాటలు పాడేటువంటి ఆ వ్యక్తి అండి నిజంగా. చూడండి, ఎందుకంటే కొన్ని మాటలు మనం త్వరగా చూడండి. 91వ కీర్తన 3వ వచనం. 91వ కీర్తన 3వ చరణం. నుండి నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. చాలండి. ఏంటండి? చాలండి. ఒకటి, వేటకాని ఉరుల
ఆయన నిన్ను విడిపిస్తా ఉన్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాడంటే ఎవరండి? సాతాను. ఏమంటే వాడేసే బాణాలను, ఏమంటే వాడేసేటువంటి భయంకరటువంటి ఆ ఉరి నుండి, ఆ ఎర నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రతి దినము కాపాడుతున్నాడు. దావీదంటున్న మాట ఏంటంటే, దేవా నువ్వు నన్ను వేటకాని ఉరిలోంచి నన్ను విడిపించావయ్యా. అందుకే నేను నిన్నేం చేస్తున్నాను? నిన్ను ఆరాధిస్తున్నాను, కొనియాడుతున్నాను బాబు. అంతేకాదు, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించావు నాయన. నాశనకరమైన తెగులు ఈ రోజు చూస్తే అనేక రకాలటువంటి, ఏమండి మరి ఎన్నెన్నో రకాలటువంటి మరి తెగుళ్ళ చేత మనుషులు చంపబడుతున్నారు. మనుషులు మరి ఎంతో ఇబ్బంది పెట్టబడుతున్నారు. నిజంగా కరోనా సమయంలో ఎంత మంది, ఏమండి ఒక ఎలాగంటే చెప్పాలంటే చెట్టు నుంచి ఎండిపోయిన ఆకులు రాలిపోయినట్టుగా, ఎండిపోయిన ఆకులే కాదండి, కొన్నిసార్లు పచ్చటాకులు కూడా రాలిపోతుంటాయి. ఆ విధంగా ఎంతో మంది ఈ లోకంలో చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు కూడా, వృద్ధుల వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే నాశనకరమైన తెగుళ్ళు, ఎన్నో రకాల తెగుళ్ళు. ఇగో మరలా కలరా వ్యాధి మరలా ముంచుకొస్తుందని ఒక రకమైనటువంటి మరి విషయాలు వింటా ఉన్నాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే మానవుడు దేవుని మాట వినట్లేదు. ఎందుకంటే దేవునికి వ్యతిరేక దిశలో మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. అంతేకాకుండా దేవునికి లోబట్లేదు. ప్రారంభం నుంచి ఆది మానవుడు అయినటువంటి ఆదాము ఏ విధంగా దేవునికి విధేయత చూపించలేదో, నేడు కూడా మనిషి ప్రభు నుంచి అన్ని పొందుకుంటూ కూడా ఆయన్ని గణపరచకుండా, ఆయన్ని స్తుతించకుండా, ఆయన ఆరాధించకుండా, ఏమంటే ఆయన్ని మర్చిపోయిన వాడిగా ఉంటున్నాడు కనుకనే, అంతేకాదు పైపెచ్చు ఆయన మీద తిరగబడుతున్నాడు కనుకనే, అంతేకాకుండా తను చేస్తున్నటువంటి అపవిత్రమైనటువంటి పాపములను బట్టి దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నాడు కనుకనే నాశనకరమైన తెగులు. ఏమండి ఏ తెగులు అంటండి? నాశనకరమైన తెగులు. ఇక్కడే అంటాడు, మళ్ళీ ఏమంటాడంటే అది ఎన్ని రకాలుగా చూడండి, ఎన్ని రకాలైనటువంటి భయాలు ఉన్నాయి. 5వ వచనంలో అంటాడు చూడండి, రాత్రి మధ్యాహ్నమందు పాడితే రోగములకైనను నీవు భయపడకూడదు. ఏంటంటే ఎన్ని రకాలున్నాయండి. ఏంటంటే రాత్రి వేళ కలిగే భయం, పగటి వేళ ఎగిరే బాణం, చీకట్లో సంచరించి మధ్యాహ్నమందు పాడు చేసే రోగలు, ఇవన్నీ రాత్రులు, పగలు, చీకట్లో, మధ్యాహ్నమందు. నిజంగా దేవుడు అప్పగిస్తేనండి మనల్ని, అలా ఈ ప్రతి క్షణము ఎంత బాధను అనిపిస్తామో గుర్తించండి. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎంతో మందికి రాత్రులే నిజంగా చెవి నొప్పి రాత్రే, కడుపు నొప్పి రాత్రే, గ్యాస్ నొప్పి రాత్రే. ఏమండి అనేక సార్లు పగలంతా బాగానే తిరిగావు కదరా, రాత్రి ఏమైంది, రాత్రి ఎదుటికి తిరిగి ప్రవర్తిస్తాం అంటాం మనం. ఎందుకంటే రాత్రి వేళ ఎగిరే బాణం. ఏమంటే అంతేకాదంట భయాలు, పగటి వేళ ఎగురు బాణం, చీకట్లో సంచరించే తెగుళ్ళు. తెగుళ్ళు ఎక్కడ సంచరిస్తాయంటండి? చీకట్లో. భయంకరమండి. మధ్యాహ్నమంది ఏమంటంట పాడు చేసే. ఇట్లాంటి భయాలన్నిటి నుంచి ప్రభు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు కనుకనే ప్రభుని ఆరాధన చేయాలి. ఇట్లాంటి వాటికి ప్రభు అప్పగించలేదు కనుకనే ప్రభుని కొనియాడాలి, గణపరచాలి, స్తుతించాలి. అనేక సార్లు మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని గణపరచకుండా మనం మర్చిపోతున్నాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన జాలిగల దేవుడు, ఆయన మరి మంచి ప్రభు కాబట్టి ఆయన మన పట్ల కృపగల ఆయన హస్తాన్ని చాపి కాపాడుతున్నాడు. అయితే ఆ విషయాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే చాలా సార్లు ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు అనుభవించినాడు. ఏమంటే రాజుగారే కానీ ఏ రోజు కూడా రాజ్యంలోనూ సింహాసనం కూర్చోలేదు. ఎందుకంటే తన సొంత వారి తను తరిమేస్తున్న పరిస్థితులు, సొంత మామగారే సౌలు అనేక సార్లు దావీదుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కొండల్లోనికి, గుహల్లోనికి మరి ఆహారం లేని వాడిగా అయిపోయినాడు. నీళ్లు దొరకక ఎన్నోసార్లు చిత్రవదలు పెట్టబడినటువంటి దావీదు అయినప్పటికీ కూడా అంటాడు, అయ్యా అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను ఏం చేసావు? నువ్వు కాపాడావయ్యా, నన్ను రక్షించావయ్యా, ఆ భయాలకు నన్ను అప్పగించలేదయ్యా అంటూ ప్రభుని స్తుతిస్తున్నాడు, కొనియాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇన్ని రకాలుగా మరి తెగల నుంచి, రోగాల నుంచి, అంతేకాకుండా మరి భయంకరటువంటి మరి అపాయాల నుంచి ప్రభు కాపాడిన దానికి దావీదు ప్రభుని ఏం చేస్తున్నాడండి? ఆరాధిస్తున్నాడు, కొనియాడుతున్నాడు. 4వ విషయం నేను చెప్పింది ఒకటి, వేటకాని ఊరిలోంచి, 2 నాశనకరమైన తెగులు, ఇవేవి రాకుండా కాపాడుతున్నాడు. మరి 3వ విషయం రోగముల నుండి కాపాడుతున్నాడు. భయంకర రోగాలండి ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం. ఏమంటే షుగర్, బీపీ, హార్ట్ అటాక్స్, ఎంతమంది భయంకరం. ఈ యొక్క కోవిడ్ ఇంజక్షన్ చేయించుకున్న తర్వాత ఎంతో మంది చిన్న పిల్లలు మొదలుకొని హార్ట్ అటాక్స్ తో చనిపోతున్నారు. ఏమండి అనేక రకాల తెగుళ్ళ చేత కొన్ని తెగుళ్ళకు పేర్లు కూడా తెలియట్లేదండి. వాటికి ఏదో పేరు పెట్టేస్తున్నారు.
కదా. అలాంటి తెగుళ్ళు అనేటువంటి రోగాలు మరి వాటి నుంచి ప్రభు మనల్ని భద్రపరచలేదా? ప్రభు మనల్ని భద్రపరచలేదండి. ఒక చోట నేను అన్నాను, అమ్మా కృతజ్ఞత కూడి కలిగి ఉంటే ఎంత మంచిది అంటే వాళ్ళు అంటారు, ఎందుకని పెట్టుకోవాలండి? దేవునికి ఏమి ఇవ్వాలో తెలియదండి కొంతమందికి. నేను చాలాసార్లు గమనిస్తున్నాను. ఆరాధన అనేది వ్యక్తిగత ఆరాధన, 2 కుటుంబ ఆరాధన, 3 సంఘ ఆరాధన. కుటుంబంగా ఆరాధించాలి, వ్యక్తిగతంగా ప్రభువుని ఎప్పుడూ ఆరాధించాలి. ఏమండి, సంఘంగా కలిసి మనం కనీసం లేదంటే వారానికి ఒకసారి కాంగ్రిగేషనల్ కంటే సంఘంగా ప్రభుని మనం ఆరాధించాలని, అది ప్రభు కోరుకుంటున్నటువంటి ఆరాధన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన చేస్తున్న కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే ఎంత అద్భుతమైనవి. అందుకనే కాబట్టి ప్రభుని మనం ఆరాధించాలి. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, ఎందుకు ప్రభుని మనం ఆరాధించాలంటే లోకా రాసిన సువార్త 18:16 లోకా రాసిన సువార్త 18:16. అయితే యేసు వారిని తన వద్దకు పిలిచి, చిన్న బిడ్డలను పరచక వారి వద్దకు రానియుడి, దేవుని రాజ్యం ఎలాంటి వారిది. లోకా రాసిన సువార్త 18:16 అండి. అదేనండి, 18:16 ఓకే, 16-18 అండి. లోకా రాసిన సువార్త. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి బిడ్డలను ఆటంకపరచక వారి యొద్దకు రానియుడి. అది కాదంట, 13:16 క్షమించండి, 13:16. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమారుడైన యూమోను విశ్రాంతి దినమునందు ఈ కట్ల నుండి విడిపించదగుదరా అని అగ్నితో చెప్పాను. ఆయన ఇలాగ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ చాలండి. ఇక్కడ ఇదిగో 18 సాతాను బంధించిన అబ్రహాం కుమారుడైన ఈ కట్ల నుండి విడిపింపతగదా. అక్కడ ఒక సహోదరి కనిపిస్తుందని 13వ అధ్యాయంలో మనకి 10వ వచనం చూస్తే గనక ఆమె పేరైతే రాయబడలేదు, కానీ ఆమె నడుముంగిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. ఏంటి నడుముంగిపోవడం? ఇట్లాంటి వ్యాధులను గమనిస్తా ఉన్నప్పుడు ఆమె ఏమంటామంటే, మనం ఆడికి పాపం చేశాడరా, ఆమె ఎప్పుడో పాపం చేసింది, వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేసి ఉంటారు, వాళ్ళ పితరులతో పాపం చేసి ఉంటారు, ఇట్లాంటి మనం ఏంటంటే ఒకటే కారణం. ఏంటి కారణం అంటే, ఒకటి సాతాను ఏంటంటే సాతాను కట్టిందంట ఆమె నడువంగిపోవడం కారణం ఏంటంటే సాతాను, దయ్యం, దురాత్మ. కాబట్టి ఆమె నడుము ఏమైపోయింది? వంగిపోయింది. దేవుని బిడ్డలారా, 13:16 సాతాను కట్ల నుండి ఆమెను విడిపింప తగదా. ఎన్ని సంవత్సరాలు బట్టి వేసిందంటే సాతాను కట్టు? ఆమె చక్కని నిదానంగా నిలబడకుండా. కాబట్టి ఆమె దేవుని మందిరంలో ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్తుంది, దేవుని యొక్క సన్నిధికి వెళ్తుంది, దేవుని ప్రజలు కలిసి ప్రభుని ఆరాధిస్తుంది. కానీ తన జీవితంలో విడుదల లేదు. ఎందుకంటే అనేక మందిగా వస్తున్నారు కానీ వారి జీవితంలో సాతాను వారి యొక్క ఆత్మలకు వేసినటువంటి ఆ కట్ల నుంచి విడుదల లేని వారి గుండి ఏం చేస్తారంటే, వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్తున్నారో వచ్చినప్పుడు అలాగే వస్తా ఉన్నారంటే దర్ ఇస్ నో చేంజ్ ఇన్ దేర్ మరి లైఫ్. అంటే వారి జీవితాలు ఎట్లాంటి మార్పు లేదండి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈమె జీవితం కూడా అలాగే ఉంది. అనేక సార్లు వెళ్తుంది వస్తుంది, కానీ ఆ రోజు ప్రకటించేది, ఆ రోజు బోధించేది అంటే ప్రభువైన క్రీస్తు వారు. ఆయన అందరిలాంటి వాడు కాదు కదండి. ఆయన అందరిలా చూసి వెళ్ళిపోయేవాడు కాదు, ఏదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన అందరిలాగా ఏదో మరి తూతు మంత్రంగా వెళ్ళిపోయేవాడు కాదాయన. ఆ రోజు ఏదో పబ్బం గడుపుకునేవాడు కాదాయన కదండి. దేవుని బిడ్డలారా, ప్రజల్ని రకరకాల మాటలతో రకరకాలుగా మరి మోసగించేవాడు కాదాయన. ఆయన ఏదో బ్రతకడానికి వచ్చిన వాడు కాదాయన, బ్రతికించడానికి వచ్చిన వాడు కనుకనే దేవుని బిడ్డలారా చూడండి, ఆయన అంటున్నాడు, ఆయన వచ్చాడు, బోధించగా కాదండి, చూశాడు, ఆమె స్థితిని చూశాడు, ఆమె పడిపోయిన పరిస్థితిని చూశాడు. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు నాన్న వాళ్ళు ఎవరు కూడా ఆమెను గమనించలేదు, కానీ ఆయన గమనిస్తూ వచ్చినాడు. వెంటనే ఆమె కనికరించాడు. అందులో శక్తులను ఆయన చేసినట్టు గర్భిస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క నడుము నిదానంగా అవడం జరిగింది. అప్పుడు నడుస్తున్నాడు. చెప్తున్నాను. ఒక అబ్బాయికి గుడ్డిదేమో
మాట కట్ అయిపోతుందండి. పాస్టర్ గారు మాట మాట వినపడుతుంది. కట్ అయిపోతుందండి. పాస్టర్ గారు పాస్టర్ కట్ అయిపోతుందండి, అసలు వినపడతలేదండి. ఏ లోపలికైనా వెళ్తే సిగ్నల్ పనిచేస్తుందేమో పాస్టర్ గారు. అసలు కట్ అయిపోతుందండి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి. వినపడుతుందండి. సిగ్నల్ లేదని ఉంది పాపం. అవునమ్మా, సిగ్నల్ రావట్లేదు పాపం. అందమైన వాక్యం చెప్తే తినడానికి లేదు. మరే ఎట్రబాబు గారు, ఎట్రబాబు గారు చెప్పండి. ప్రార్థన చేసేస్తారు. ఇంకా విజయ్ కుమార్ గారు డ్రాప్ అయ్యారు. ఉన్నానమ్మా, చూద్దాం ఒకసారి. చూస్తా కానీ టైం అయిపోయింది కదండి, సిగ్నల్ పని చేయట్లేదు పాపం. అయిపోయింది కదా. వచ్చారు. వందనాలండి పాస్టర్ గారు. మళ్ళీ ఆగిపోతుందండి ఇది. సిగ్నల్ లేదండి. అయ్యగారు ప్రార్థన చేసేయండి అయ్యగారు. ఇంకా కట్ అయిపోయింది సరే, ప్రార్థన చేస్తే ఆశీర్వాదం ఇచ్చండి. తప్పనిసరిగా బ్రదర్. ఈ విధంగా 4-5 పాయింట్లలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అనేక సంగతుల నుంచి ప్రభు మనకు చేస్తున్న ఉపకారం, మేలు కదండి. వీటన్నిటిని బట్టి ప్రభుని మనం ఘనపరచాలి. అదే మనం ఏదో కాబట్టి ఈ విధంగా మన ప్రభుని ఆరాధించే వారికి ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఆయన చేసిన కార్యాలు ఎప్పటికీ మనం మర్చిపోకూడదండి. ఆయన యొక్క ఉపకారం మనం మర్చిపోకూడదండి. ఆయన మేలును మర్చిపోకూడదు. ఇంకోటి మెయిన్ ఏంటంటే, మనను పాపం నుంచి విడిపించాడు, శాపం నుంచి విడిపించాడు, సాతాను యొక్క ఆ భయంకరమైన ఉగ్రత నుంచి విడిపించినాడు దేవుడు, ఆ నరక యాత నుంచి విడిపించినాడు. కనుక ఆయన చేసిన ఉపకారములన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మనం ఆరాధించే వారిగా ఉండాలి. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఇంతవరకు నేను మరి ఈ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తుతులు చెల్లించుకుంటూ, నేను వారందరిలో ఈ వాక్యాన్ని బట్టి నీ కార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. ఆశీర్వాదం కూడా ఇచ్చండి అయ్యగారు. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకును సర్వలోక పరిశుద్ధులకును, ఆయన కృప కొరకు ఎదురు చూసే వారికి శాశ్వత ప్రేమతో ప్రేమించి వారికి నిత్యముతోనే నడిపించును గాక. అందరికీ వందనాలు. చక్కటి వాక్యం చెప్పారు. దేవుని ఎలా ఆరాధించాలని చక్కగా చెప్పారు అయ్యగారు. వందనాలండి.